ఈ వీడియోలో మృగశిర నక్షత్ర సంపూర్ణ విశ్లేషణ, స్త్రీ పురుషుల లక్షణాలు ఎలా ఉంటాయో, ఎలాంటి రెమెడీలు చేసుకోవాలి, వీరు ఎలాంటి వృత్తులు చేస్తారు అనే విషయాన్ని వీడియోలో వివరిస్తున్నాను. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మృగశిర నక్షత్రంలో జన్మించిన వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వారి యొక్క ఈ నక్షత్రం యొక్క సంపూర్ణ విశ్లేషణ ఈ వీడియోలో వివరిస్తున్నాను. వీరు ఎలాంటి జపాలు చేసుకోవాలి, వీరి జీవితం ఎలా ఉంటుంది, వీరు పుట్టినప్పుడు ఏ దశ ప్రారంభమవుతుంది అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో వివరిస్తున్నాను. ఈ నక్షత్రానికి అధిదేవత చంద్రుడు. దేవగణం ఇది. యోని జంతువు పాము, లేడి బుర్ర వలె మృగశిర నక్షత్ర కూటమి ఉంటుంది. అంటే జింక యొక్క బుర్ర వలె లేడి మృగశిర నక్షత్రం కూటమి ఉంటుందన్నమాట. ఆకాశంలో నక్షత్రాల కూటమి కనుక దీనికి ఈ మృగశిర అనే పేరు వచ్చింది. కొబ్బరికాయకి పిలక దగ్గర 3 కన్నులు ఉన్నట్లుగా ఆకాశ వీధిలో ఉంటుంది కనుక దీనికి ఆ పేరు పెట్టారని అంటారు. చంద్రుడు ఈ నక్షత్రంలో యజ్ఞం చేసి ఔషధులకు, సర్వమానవ మానసిక అవస్థలకు ఆధిపత్యం వహించాడు. పశువులు, పంటలు, తోటలు ఈ నక్షత్రంలో పుట్టిన వారికి రాణింపు కలిగిస్తాయి. వీరికి అనుమానం ఎక్కువ. ఈ నక్షత్రం వారికి ప్రధాన్ని సంశయాత్మకంగా భావిస్తుంటారు. మితిమీరిన నమ్మకం వల్ల ఇతరులు వీరిని మోసం చేస్తుంటారు. ఏ పని చేసినా నమ్మకంగా చేస్తారు. చాలా నిజాయితీ పరులు. ఇతరులు కూడా ఆ విధంగా చేయాలనుకుంటారు, కానీ వాస్తవంలో ఆ విధంగా మొదలుపడుతుంటారు. బయటకు ధైర్యం కనబడిన మానసికంగా పెరుగుతనం ఎక్కువగా ఉంటుంది. ధన సంబంధ విషయాల్లోనూ, పొదుపు విషయాల్లోనూ పాటించవలసిన జాగ్రత్తలు మీద ఇతరులకు సలహాలు ఇవ్వగలరు, కానీ స్వతహాగా పాటించలేరు. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళ విషయంలో నష్టాలు ఉంటాయి. వీరు ఈ నక్షత్రం వారికి ఎక్కువగా నిజాయితీ ఉంటుంది. ఏ పనినైనా చాలా నిజాయితీగా చేస్తారు, నమ్మకంగా చేస్తారు. అందుకే ఈ సిబిఐ డిపార్ట్మెంట్లలో రహస్య కార్యకలాపాలు చేసే ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కువగా వీరు పనిచేస్తూ ఉంటారు. అలాగే అండర్ మైస్ లోపల సైన్యంలోనూ, పోలీస్ డిపార్ట్మెంట్లోనూ రహస్య సమాచారం అందించే విభాగాలలో పనిచేస్తూ ఉంటారు. ధన సంబంధ విషయాల్లో, పొదుపు విషయంలో పాటించిన జాగ్రత్తల మీద వీరు సలహాలు బాగా ఇస్తారు, కానీ వీరు సొంతంగా పాటించరు. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళ విషయంలో కొంత ఇబ్బంది ఏర్పడుతుంది, నష్టాలు ఉంటాయి. వీరిని నమ్మి మోసపోవుట జరుగుతుంటుంది. దైవ సహాయం అందక వీరి పనులు మధ్యలో ఆగిపోతుంటాయి. కావున వీరు దైవశక్తి బంధులకు తగిన ఆరాధనలు చేస్తూ ఉండాలి జీవితంలో ఎల్లప్పుడూ. ముఖ్యంగా సుబ్రహ్మణ్య ఆరాధన చాలా అవసరం. భర్త ఉన్నత స్థితిలో ఉంటాడు. భార్య కానీ భర్త కానీ మంచి భర్త అయితే భార్య, భార్య అయితే భార్య, ఇద్దరు కూడా ఉన్నత స్థితిలో ఉంటారు. ఎవరైనా సరే భార్య న్యూనతాభావం పెంపొందించుకొని, లేదా భర్త అయితే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో, భార్యాభర్తలో ఎవరో ఒకరు, భర్త అయితే భార్య, భార్య అయితే భార్య, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో పెంపొందించుకొని లేనిపోని అపోహలతో సంసార జీవితంలో కలతలు తెచ్చిపెట్టుకోవడం అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చిన్నతనంలో తరచూ అనారోగ్యాలు కలుగుతుంటాయి. వీరు ఇతరులను ద్వేషించడం కానీ, శాపనార్థాలు పెట్టడం కానీ చేయకూడదు. ఇతరులను తిట్టకూడదు కూడా. ఆ విధంగా చేస్తే అవతలి వారికి నష్టం కలుగుతుంది. ధన సంపాదన పట్ల వీరికి చాలా మక్కువగా ఉంటుంది. వీరు మెకానికల్, ఎలక్ట్రికల్, టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో రాణింపు పొందుతారు. మెకానికల్ ఇంజనీరింగ్లలో కూడా, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లలో, ఎయిర్ ఫోర్సు, నేవీ వాటిలలో కూడా ఎక్కువగా వీరు వృత్తి ఉద్యోగాల్లో ఉంటారు. పూర్వ ఫల్గుని నక్షత్రంలో పుట్టిన వారిని వివాహం చేసుకోవడం మంచిది కాదు. వీరికి కుశుక్ల సంబంధం జాతకంలో ఉన్నా కూడా మంచిది కాదు. దాంపత్య జీవితంలో ఇబ్బందులు వస్తాయి. అలాగే ముఖం మీద మొటిమలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఋతు సంబంధ దోషాలు కూడా ఉంటాయి. భార్యను కానీ భర్తను కానీ చెప్పచెత్తులో ఉంచుకోవాలనే తత్వం కలిగి ఉంటారు. మగవాళ్ళు అయితే ఆడవారిని, ఆడవారైతే మగవారిని. ఈ నక్షత్రాన్ని కుజగ్రహం పాలిస్తుంది. ఇది తీవ్ర స్వభావం కలిగినది. తొందరతనం ఎక్కువగా ఉంటుంది కదా. అగ్నితత్వ కుజగ్రహము
దూకుడు స్వభావం కలది. కోపము, పగ, ద్వేషం, పంతం కలిగే తత్వం కలది. దెబ్బలాటలు, తగులాటలు ఎక్కువగా కలిగిస్తుంది. రక్త సంబంధ సర్వదోషాలను కలిగిస్తుంది. వాహన ప్రమాదాలు, తీరని ప్రలోభాలు, మొండి ధైర్యం, తెగించి పోరాడే స్వభావం కలిగి ఉంటుంది. కాబట్టి ఎక్కువగా వీరు పోలీస్ డిపార్ట్మెంట్లలో, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లలో పనిచేయడానికి, సాహసవృత్తుల్లో, క్రీడల్లో రాణించడానికి ఎక్కువగా ఈ నక్షత్రం వారే ఎక్కువగా దోహదపడతారు. స్త్రీల సాంసారిక జీవితంలోని సర్వ అనర్థాలకు కూడా కారకుడు ఈ కుజగ్రహమే. కాబట్టి స్త్రీలు ముఖ్యంగా కుజగ్రహాన్ని జీవిత పర్యంతం ఆరాధించడం ముఖ్యంగా కుజదోషం అంటే కుజుడు ఈ నక్షత్రం 2, 4, 7, 8, 12 రాసుల్లో కనుక ఉంటే అవి మిత్రస్థానాలు కానీ కుజునికి మిత్రస్థానాలు కానీ ఉచ్చస్థానం కానీ కాకపోతే స్వక్షేత్రాలు కానీ కాకపోతే వీరు మంగళచండి స్తోత్రాన్ని ప్రతిరోజు జపం చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల వీరికి ఇబ్బంది కలుగుతుంది. అలాగే మణిదీప పారాయణం కూడా చేసుకుంటే గృహంలో ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఇప్పటికీ వీరు ముఖ్యంగా కుజగ్రహాన్ని ఎప్పుడు ఆరాధిస్తే మంగళవారం లోపల కానీ కుజగ్రహం ఈ మృగశిర నక్షత్రం కానీ అలాగే చిత్తా నక్షత్రం కానీ ధనుష్ నక్షత్రం ఉన్న రోజుల్లో నవగ్రహ స్తోత్రం పారాయణ చేసుకోవడము కూడా చాలా అవసరం వీరికి. సుబ్రహ్మణ్య స్వామి కరావల స్తోత్రాన్ని ప్రతిరోజు జపం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఇక ఈ వీడియో చివరిలో ఇంకా చేయాల్సిన రెమెడీల గురించి వివరిస్తాను. ఈ నక్షత్రం చేసే దైవారాధన కుజగ్రహ స్తోత్రం. ప్రతిరోజు కూడా ఈ నవగ్రహ స్తోత్రాన్ని చదువుకోవాలి. ఓం ధరణి గర్భ సంభూతం విద్యుత్కాంత్ సమబ్రహం కుమారం శక్తి హస్తం తమ్మంగళం ప్రణామ్యం అని స్తోత్రం. ఈ గ్రహం ఈ నక్షత్రం వాళ్ళు మృగశిర నక్షత్రమే కాదు, మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం ఏ నక్షత్రమైనా కూడా ఈ 3 కుజుడు నక్షత్రాలు కాబట్టి ఈ నక్షత్రం వారు ఈ నవగ్రహ స్తోత్రాన్ని తప్పకుండా జపం చేసుకోవాలి. అది ఏంటంటే ఓం ధరణి గర్భ సంభూతం విద్యుత్కాంత్ సమబ్రహం కుమారం శక్తి హస్తం తమ్మంగళం ప్రణామ్యం. ఆ స్తోత్రాన్ని జపం చేసుకుంటే 27 సార్లు జపం చేసుకోవాలి. సామాన్యంగా 7 సార్లు 8, 12 సార్లు అని చెప్తారు, కానీ 27 సార్లు జపం చేసుకుంటే చాలా మంచిది. అలాగే కుజగ్రహ గాయత్రి కూడా చేసుకోవచ్చు. అంటే అన్ని చేయాలని లేదు, ఏదో ఒకటి ఇందులో మీకు ఏది వీలైతే అది. ఓం అంగారకాయ విద్మహే శక్తిహస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్ అనే స్తోత్రాన్ని కానీ ఇది కూడా 27 సార్లు ప్రతిరోజు జపం చేసుకుంటే విశేష దినాల్లో కూడా మీ బర్త్డే రోజు కానీ ఈ నక్షత్రంలో పుట్టిన వారు కుజ నక్షత్రం వారైతే కానీ లేదా ఈ నక్షత్రాలు వచ్చిన రోజు కానీ మంగళవారం కానీ 108 సార్లు చేసుకోవాలని రోజు చేసుకుంటే మంచిది, మంచి ఫలితాలు లభిస్తాయి. ఇబ్బందులు కుజ మహాదశ నడుస్తున్నప్పుడు, అష్టమ కుజుడు జన్మలో అష్టమంలో కుజుడు ఉన్నప్పుడు, అర్ధాష్టమంలో ఉన్నప్పుడు, గోచారంలో జన్మలో సంచారం చేస్తున్నారు అంటే జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు, చంద్రుడు రాసిన వాడు జన్మరాశి అంటే అలాగా మీకు ఎప్పుడైనా కుజుడు నీచలో ఉంటే జాతకంలో ఈ సూత్రాలను జపం చేసుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. కుజ మహాదశ నడుస్తున్నప్పుడు కానీ ప్రమాదాలు జరగకుండా ఉంటాయి, ప్రయాణాల్లో కూడా. అలాగే జాగ్రత్తగా ఉండాలంటే ఈ స్తోత్ర జపం చాలా ముఖ్యం. కుజగ్రహాన్ని బీజాక్షరము ఓం క్రాం క్రీం క్రౌం సౌహ ఓం మాయ నమః, ఓం హుం శ్రీ మంగళాయ నమః. దీంట్లో ఏదో ఒక స్తోత్రాన్ని 27 సార్లు విపరీతంగా ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ స్తోత్రాన్ని ఒక 40 రోజులు దీక్షగా తీసుకొని రోజు 108 సార్లు జపం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి, కొంత ఇబ్బందులు తగ్గుతాయి. మూలికాధరణ అనంత మూలం. దీన్నే ఉత్తర కోస్తా జిల్లాలో తగరి లేదా తొగరి చెట్టు అంటారు. దీని వేరును మంగళవారం నాడు కుజహోరలో కానీ మృగశిర ధనిష్ట నక్షత్రాలు కానీ తీసుకువచ్చి కుజస్తోత్ర మంత్రాలతో పూజించి దక్షిణ దిక్కుగా తిరిగి స్త్రీలు ఎడమ చేతి భుజానికి మెడలో కానీ ధరించవచ్చు. ఇది చేయలేని వారు రక్తచంద్రం ఒరిజినల్ పూసలను రాగి వైరుతో కట్టించి 27 కానీ 54 కానీ 105 కానీ కుజగ్రహ ఆరాధన చేసి మెడలో ధరించడం వల్ల కూడా ఔషధం కలుగుతుంది. ఇక ఇతర ఆరాధనలు ఏమిటంటే త్రిభుజాకారం గల ముక్కు వేసి మధ్యలో మట్టి ప్రమిదలో 3 వత్తుల దీపం దక్షిణ ముఖంగా వెలిగించి కుజగ్రహ స్తోత్ర జపాదులు చేయటం వల్ల కూడా కొంత ఇబ్బందులు తగ్గుతాయి. రాగి సాలేడు ముక్కలు, కుంకుమ కలిపిన అక్షింతలు, సింధూరం రాసిన కొబ్బరికాయను పారుతున్న నీటిలో వేయడం వల్ల కూడా మంచి ఫలితం. అంటే ముఖ్యంగా నదుల్లో పారుతున్న నీళ్ళలో వేస్తే నివారణ జరుగుతుంది. దుర్గామాత ఆలయాల్లో పేదవారికి ఎర్ర తువాళ్ళు, ఎర్రటి పంచలు,
దానం చేసినా కూడా మంచి ఫలితం లభిస్తుంది. పోస్ట్ మ్యాన్ కాకి దుస్తువులు దానం చేయటం వల్ల కూడా నివారణ జరుగుతుంది. ఈ నక్షత్రంలో పుట్టిన వారు మంగళవారం రోజున పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి మాత్రమే భోజనం కందిపప్పు అన్నంతో భుజించడం వల్ల కూడా ఫలితాలు వస్తాయి. లేదా కేజీ బావు కందులను ఎవరికైనా సద్బ్రాహ్మణుడికి దక్షిణతో సహా దానం చేయడం వల్ల కూడా మంగళవారం రోజు చేస్తే చాలా మంచి ఫలితాలు లభిస్తాయి. మత్స్య మాంసాలు తినరాదు ఆ రోజు. అలాగే రక్తదానం చేయడం ఎప్పుడైనా సరే సంవత్సరంలో ఒకసారి అయినా సరే ఈ ఇబ్బందుల్లో రక్తదానం చేయడం వల్ల కుదోషాలు తగ్గుతాయి. అలాగే ట్రాఫిక్ పోలీసులకు ఎండలో ఉంటారు, వాళ్ళు చాలా ఇబ్బందిగా ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ ఎండలో నిలబడి చాలాసేపు 8 గంటలు డ్యూటీ చేస్తుంటారు. మనం కార్లో వెళ్తున్నప్పుడు స్కూటర్లో వెళ్తున్నప్పుడు నీటి బాటిల్స్ పట్టుకొని వెళ్తే వారికి ఇస్తుంటే వాళ్ళకు కొంత దాహం తీరుతుంది. దానివల్ల కూడా కుజుడు తృప్తి చెంది మీకు అనుకూల ఫలితాలు ఇస్తాడు. ముఖ్యంగా ఎండాకాలంలో ఈ పని చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. లేదా మీరు ఎప్పుడు పెట్టుకున్నా ఎప్పుడు ఇవ్వాల్సుకుంటే అప్పుడు ఇచ్చినా కూడా మీకు ఇబ్బంది కలిగిన సమయాలలో మీరు పెట్టుకొని రోడ్డు మీద వెళ్ళినప్పుడు ట్రాఫిక్ పోలీసులు అక్కడ పెద్ద ముసలి వాళ్ళు కూడా ఉంటారు, కొంత ఏజ్ వాళ్ళు ఉంటారు. ట్రాఫిక్ పోలీసు చాలా కష్టపడి అక్కడ వాళ్ళు డ్యూటీ చేస్తుంటారు. వాళ్ళకి నీటి సహాయం చేయడం వల్ల కూడా మనకు మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ రకంగా కుజగ్రహ అన్నదమ్ముల సహాయం చేస్తుండాలి, అన్నదమ్ములకు గౌరవించాలి, ఎవరు వాళ్ళు తిట్టడం చేయకూడదు. కుజుడు సోదర కారకుడు అవుతాడు కాబట్టి తమ్ముడిని కానీ సహాయం చేయడము, అడిగినప్పుడు ఏది చేయడము, ద్వేషించకుండా ఉండాలి. అవి కూడా చాలా ముఖ్యమైనది అన్నమాట. పగడం ధరించేది కూడా మంచిగా ఉంటుంది. అది జాతకాన్ని పరిశీలన చేసుకున్న తర్వాతనే కుజుడు దుస్థానంలో ఉంటే మాత్రం ధరించకూడదు, నీచలో ఉన్నా ధరించకూడదు. దానివల్ల ఇబ్బందులు వస్తాయి. కాబట్టి దాన్ని మంచి జ్యోతిష్కుడి మీ దగ్గరలో ఉండి జ్యోతిష్కుడి ద్వారా కనుక్కొని పగడం వేసుకోవచ్చా, లేదా మీ స్తోత్రాలు దానికంటే కూడా ముఖ్యంగా స్తోత్రాలు పారాయణమే చాలా బాగా పనిచేస్తుంది మీకు ఎవరికైనా సరే ఇబ్బందులు వచ్చినప్పుడు. ఇక ఇవి ఈ మృగశిర నక్షత్రానికి సంబంధించిన వివరాలు. శుభమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.